నా జీవితం మొత్తం భయంతోనే గడిపాను. ఎవరు నన్ను ప్రేమించడం లేదని, అందరూ నన్ను వదిలేశారన్న భయం, చీకటంటే భయం. భయం అనేది నా జీవితంలో భాగమైపోయింది. సోనియా భయానికి కారణం నిరంతరం కొనసాగే ఆమె తల్లిదండ్రుల ఘర్షణ. ఒక సంఘటన పదే పదే గుర్తొస్తుంటుంది. అది ఒకరోజు సాయంత్రం మా అమ్మ నాన్నల మధ్య గొడవ మొదలైంది. షాపుకి వెళ్లి బ్రెడ్ కొనుక్కురమ్మని నాన్న నాతో చెప్పారు. డబ్బులు తీసుకోకుండా బయటకు వెళ్ళినట్టు నాకు గుర్తుంది. డబ్బుల కోసం నేను వెనక్కి వచ్చినప్పుడు నాన్న అమ్మను కొడుతుండడం చూశాను. అది చూడగానే నాకు పిచ్చెక్కినట్టు అయింది. అప్పుడే నేను డబ్బులు తీసుకుని వెళ్ళుంటే ఈసరికి అమ్మ చచ్చిపోయి ఉండేదేమోనని ఆలోచించాను. నిజంగా దృశ్యం నన్నెంతగానో భయపెట్టింది. ఇటువంటి తీవ్రమైన సంఘటనలు సోనియాకు ఎంతో బాధ కలిగించాయి. తనను ఎవరూ పట్టించుకోరన్న భావం ఆమెలో పెరిగింది. చివరికొకరోజు అమ్మా నాన్నలు విడాకులు తీసుకున్నారు. కానీ అప్పుడు ఆ తిరస్కారం, ఆ బాధ భరించలేకపోయాను. ఎలా తట్టుకోవాలో తెలిసేది కాదు. తట్టుకోవడం కొంచెం కాదెంతో కష్టం. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత సోనియాను బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. అక్కడ ఆమె మరింత శారీరక, మానసిక బాధకు గురైంది. అక్కడ గడిపిన 8 సంవత్సరాలు ఎంతో కష్టంగా గడిచాయి. ఆ 8 ఏళ్లు నా జీవితంలో అత్యంత హీనమైన దినాలు. ఎవరితోనూ కలవలేకపోయేదాన్ని. ఎవరు నన్ను ప్రేమించరన్న భావం, తిరస్కారం నన్నెంతో కుంగదీశాయి. కాలం ఎవరికోసమూ ఆగదు. సరైన మార్గం, లక్ష్యం లేకుండానే సోనియా పెరిగి పెద్దదైంది. ఎవరినీ ఆమె నమ్మలేదు. ఎవరైనా మాట్లాడినా తొందరగా సమాధానం ఇవ్వదు. రాతిగుండె మనిషిలా తయారైంది. నిజంగా ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం, ఎంతో ముఖ్యమైన అంశం. పురుషులే కాదు, స్త్రీలు కూడా ఇతరుల పట్ల విశ్వాసం అనే ఒక గొప్ప అంశాన్ని కలిగి ఉంటారు. అందుకే నా భావాలను, నా మనసును నన్ను కాపాడుకునేందుకు నా చుట్టూ గోడ నిర్మించుకున్నాను. ఆ గోడల మధ్య నన్ను ఎవరూ బాధించలేరు. పూర్తిగా నాలో నేనుగా ఒంటరిగా ఉండిపోయాను. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. నత్తగుల మాదిరిగా నాలో నేనే ముడుచుకుపోయేదాన్ని. ఎవరైనా పొరపాటుగా నాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే మాత్రం అగ్నిపర్వతం మాదిరిగా వారి మీద విరుచుకుపడేదాన్ని. దాంతో రాతిగుండెగల అమ్మేగా ముద్రపడిపోయాను. తన జీవితంలో కలిగిన బాధను, తిరస్కారాన్ని మరచిపోయేందుకు సోనియా మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడింది. మద్యం తాగుతున్నప్పుడు, డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు ఎంతో మనశ్శాంతిగా అనిపించేది. కానీ అది కొంచెంసేపు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ బాధ, మళ్లీ మత్తు పదార్థాలు, మద్యం. నా భావాలను అదుపు చేయలేకపోయేదాన్ని. ఒక భ్రమను సృష్టించుకునేదాన్ని. ఆ భ్రమను కొనసాగించాలంటే మద్యం, సిగరెట్లు, మత్తు పదార్థాలను ఆశ్రయించక తప్పదు. కానీ ఎంత తాగినా అంతా కాసేపే. మళ్లీ మళ్లీ తాగేదాన్ని. ఆ ముత్తలోనే సంతోషంగా, అందరికన్నా ఆనందంగా ఉన్నట్లు అనుకునేదాన్ని. అదే నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. మద్యం, మత్తు పదార్థాలు ఇచ్చే తాత్కాలిక ఆనందంతో సోనియా విసిగిపోయింది. ఒక నిజమైన సంతృప్తి, సంతోషం కోసం ఆమె ఆరాటపడింది. అది ఆమెకు అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో దొరికింది. మొదట మా అమ్మకు శాంతి దొరికింది. ప్రార్థన, స్తుతిగీతాలున్న సీడీని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుని వినేది. ఒకరోజు ఆమె ఇంట్లో లేని సమయంలో సీడీ ప్లే అవుతుంది. అది వినగానే నా చుట్టూ ఒక తెల్లని కాంతి కనిపించింది. హఠాత్తుగా నేను పవిత్ర స్థలంలో నించున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను, కానీ అప్పుడు ఆ సమయంలో మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నాకు తెలిసిందొక్కటే, నేల మీద బోర్ల సాష్టాంగ పడ్డం, నేను చేసిన పనులన్నిటికీ పశ్చాత్తాపడ్డం. అలాగే నేల మీద పడుకుని ఏడుస్తున్నాను. అదే పరిశుద్ధాత్మలో నేను బాప్తిస్మం పొందినట్లు నాకు అనిపించింది. ఉన్నట్లుండి ఎక్కడ చూసినా యేసుప్రభు ఉన్నట్లు అనుభూతిని పొందాను. ఆయన ముఖాన్ని నేను చూడలేదు, కానీ నేను పడింది ఆయన కాళ్ల వద్దేనని నాకు తెలుసు. అలా ఏడుస్తూనే ఉండిపోయాను. 3 గంటల పాటు అలాగే ఉండిపోయాను. అది యేసుప్రభువేనని నాకు తెలుసు. ప్రభువును ఆ విధంగా కలుసుకున్నాను. నిజమైన, నిస్వార్థమైన ప్రేమను మొదటిసారి అనుభవించిన సోనియా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించింది. అది అనుభూతి కాదు, ఒక నిజమైన అనుభవం. నిజమైన ప్రేమను పొందగలిగాను. ఆ సంగతి అప్పుడు నాకు తెలియలేదు. ఒక పాట గురించి కాదు, ఒక వ్యక్తిగా ఒక అనుభవం. నన్ను కలవాలని యేసు ఎలా, ఎందుకనుకున్నాడో తెలియదు, కానీ ప్రభు స్వయంగా ఎంచుకుంటాడని బైబిల్ చెప్తోంది. ప్రభువును కలుసుకున్న అదే రోజు ఆయన అనుసరించాలని నిర్ణయించుకున్నాను. నీవు ఎక్కడ ఉండాలో తెలిసిన తర్వాత ఏమీ తెలియనట్లు జీవితాన్ని కొనసాగించడం కష్టం. అన్ని రకాల భయాలు, కోపం, బాధ, ఒంటరితనం, వ్యసనాలు నేడు సోనియాలో లేవు. అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు సోనియా క్రీస్తు సరికొత్త సృష్టి. నేను క్రీస్తు సరికొత్త సృష్టిని అని బైబిల్ చెప్తోంది. ఆయన మహా అద్భుతానికి నేను నిదర్శనం. ఒకప్పుడు ఇప్పుడు నన్ను చూసిన వారికి తేడా స్పష్టంగా కనపడుతుంది. సోనియాగా జన్మించిన నన్ను యేసు అలాగే ఉంచాడు. నాలోని చెడును మాత్రం తొలగించి మంచి గుణాలతో నింపాడు.
యేసుక్రీస్తుపై గాఢమైన విశ్వాసంతో సోనియా జీవితంలో విజయం సాధించింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్లో ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్. యేసు ప్రణాళికలో భాగంగా ఉండేందుకు ఆరాటపడుతోంది. सोनिया, मुझे तुम्हारी इमेजिनेशन दे दो. Who are you, Sonia? I mean, it's too good, yeah. Plus for choreography. ఒకప్పుడు ఓ సాధారణ డాన్సర్గా ఉండేదాన్ని. ఇప్పుడు డాన్స్ డైరెక్టర్గా ఎదిగాను. నిజంగా అదొక విజయం. ఇందుకు నేను ప్రభువుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొరియోగ్రాఫర్ని కావాలని నేను ఎప్పుడు ప్రయత్నించలేదు, కానీ అది ఆ ప్రభు నిర్ణయం. అందుకే కొరియోగ్రాఫర్ని అయ్యాను. ఆ ప్రభువుకు కృతజ్ఞతలు ఎన్ని వేల సార్లు చెప్పినా సరిపోదు. నాకింత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను.